భర్తే, కానీ నీకు మాత్రం తండ్రి కాదు. బాబు, వెళ్ళిపోతున్నావా? అవును, నీ ఎదురుగా ఉంటే నేను నీకేమవుతానా అని ప్రశ్నించక మానను. నువ్వు సమాధానం చెప్పలేక. సమాధానం చెప్పలేనంత తప్పు నేనేం చేయలేదు బాబు. మరి నీకు భయం ఎందుకు? నీ గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తును గురించిన బెంగే భయంగా మారి నా నోరు కట్టేస్తోందయ్యా. నువ్వు తప్పు చెయ్యలేదు అన్న ఒక తీయటి మాట వింటే చాలమ్మా. ఇక అగ్నిపర్వతం వంటి నిజమైనా వినడానికి నేను సిద్ధమే. నేను చెప్పిన కథ విన్నాక నువ్వు రెచ్చిపోనని, ప్రతీకారం కోసం పరుగులు తీయనని మాటివ్వు, చెప్తాను. నా ఒంట్లో ఉన్నది వేడి రక్తమమ్మా. చల్లగా బతకమని శాసిస్తే అది ఆగుతుందా? ఆగాలి బాబు, నీ కన్న తల్లి కోసం ఆగాలి. ఒక దుర్మార్గుడి చేతిలో మోసపోయిన నీ కన్న తల్లి శారద కోసం ఆగాలి. అమ్మా, నేను నీ కన్న తల్లిని కాదయ్యా, పెంచిన తల్లిని మాత్రమే. నీ కన్న తల్లి పేరు శారద బాబు. ముకుందరావు నీ తల్లిని పెళ్లి చేసుకోకముందే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని మొదటి భార్య అనారోగ్యంతో మంచాన పడింది. తన జీవితాన్ని నాశనం చేసుకున్న నీ తల్లి ఆయన్ని ప్రశ్నించడానికి ఒకరోజు వెళ్ళింది. పోనీలేండి, ఎవరు నువ్వు అని అడగకుండా గుర్తుపట్టారు. ఈవేళప్పుడు వచ్చావంటి శారద? వేళాకోళం అయిపోయిన బ్రతుక్కి వేళాపాళ ఏముందిలేండి. ఇన్నాళ్ళు మీరు వచ్చి నన్ను తీసుకువస్తారని ఎదురు చూశాను. నా మీద నమ్మకం పోయిందన్నమాట. బిడ్డ తల్లి అయ్యాక కూడా తాళి కట్టని మగాడి మీద ఏ ఆడదానికి నమ్మకం ఉంటుంది? నీకు చెప్పానుగా నా బాధలు. సరే, వచ్చిందని ఎలాగో వచ్చావు. ఒక పంచి మా అవుట్ హౌస్ లో ఉండు. త్వరలోనే నీ సమస్యకు ఒక పరిష్కారం వెతుకుతాను. నీ నీడ చాటును బతుకుదామని వచ్చిందాన్ని అవుట్ హౌస్ లో కాదు, పెరట్లో ఉండమన్నా ఉంటాను. చూడు, నేను ఇక్కడ మాట్లాడడం బాగుండదు. నువ్వు అవుట్ హౌస్ లో ఉండు, తర్వాత నేను వస్తాను. వెళ్ళి మొదటి భార్య ఉండగా ఉంచుకున్న దాన్ని అవుట్ హౌస్ లో ఉండమని సలహా ఇస్తున్నావు. నా చెల్లెల్ని ఏం చేస్తావు? వదిలేస్తావా? భూపతి, ఎందుకలా అనవసరంగా కంగారు పడతావు? కంగారు పడక ఏం చేయను మరి? నా చెల్లెలికి సౌతం తీసుకొచ్చి పక్కనే కాపురం పెడుతున్నావుగా. దాంతో నేను కాపురం చేయడం ఏంటయ్యా? తల్లి కొడుకు ఇద్దరు మళ్ళీ నాకు కనిపించకూడదు. చూడు, కేసు మాత్రం మన మీదకి రాకూడదు. ఎవరు మీరు? ముకుందరావు బావమర్దిని. నా చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకుంది. మా బావ మేకవన్న పులెమ్మ. ఆ సంగతి తెలుసుకునే నా చెల్లెల మనశ్శాంతి లేక మంచాన పడింది. ఆయన అలాంటి వారు కాదని కొద్ది క్షణాల క్రితమే రుజువైంది. నీలాంటి పిచ్చి తల్లులున్నంత కాలం ముకుందరావు లాంటి మగవాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. అయితే ఆ సంగతి ఏమిటో ఆయనతోనే తెలుసుకుంటాను. అంతవరకు నువ్వు బతికుంటేగా. అవునమ్మా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోతుందో, ఈ కత్తితో తన బిడ్డ ప్రాణాలు తీయమంటుందో కనుక్కురమని నన్ను పంపించాడు. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పే మనస్తత్వం ఉన్నవాడినైతే ఈ పాటికి నేను అంతం చేసి ఉండేవాడినమ్మా. కానీ నిన్ను నేను చంపకపోయినా ఎవరో ఒకరి చేత చంపిస్తాడు మా బావ. నా మాట నీ వెళ్ళిపోమ్మా. ఆలోచించే టైం లేదు, తొందరగా వెళ్ళిపో. లేకపోతే 10 నిమిషాలు తిరగకుండానే పసిబిడ్డ ప్రాణాలు పోతాయి. భర్త లేకపోయినా జీవోత్సవంలా బ్రతకగలను, కానీ నా బిడ్డ ప్రాణాలు తీస్తే నేను సహించలేను. వెళ్ళిపోతాను. మీకెవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను.
డబ్బు మదం మరోసారి తన అహంకారాన్ని చూపించింది పార్వతి. నా జీవితం పాడు చేసిన ఆ ముకుందరావు మారాడు అనుకుని సంతోషపడుతున్న సమయంలోనే నన్ను చంపించడానికి ప్రయత్నించాడు. ఎంత ఘోరం చేశాడు. ఆసుపత్రికి వెళతాం. వద్దు పార్వతి, నేనింకా బ్రతికే ఆశ లేదు. ఈ బిడ్డను నీ బిడ్డగా పెంచుకో, వీడు అనాథ కాకుండా చూసుకో. వీడు ముకుందరావు కొడుకన్న సంగతి తెలిస్తే వీడిని బ్రతకనివ్వరు. ఈ రహస్యాన్ని ఎవరితో చెప్పొద్దు, నీలోనే ఉంచుకో. ఇది బాబు నీ కథ. ముకుందరావు కొడుకు అన్న నిజం చెప్తే ప్రపంచం నమ్మదు. ఈ సంగతి ఆ నోట ఈ నోట భూపతికి ముకుందరావుకి తెలిస్తే నిన్ను చంపేస్తారన్న భయం. ఆ భయంతోనే నేను పతితనని 10 మంది వేలెత్తి చూపిస్తున్నా. చివరికి నా భర్తే జైలు నుంచి తిరిగి వచ్చి నువ్వెవరి బిడ్డవని ప్రశ్నించిన నోరెత్తలేకపోయాను. నువ్వమ్మవు కాకపోయినా ఇన్నాళ్ళు అమ్మా అని పిలిచి అదృష్టాన్ని నాకు కలిగించావు. కృష్ణుడికి దేవకి ఎంతో, యశోద కూడా అంతేనమ్మా. అందుకే నువ్వు కూడా నా అమ్మకేనమ్మా. బాబు, నీ మాటలు నన్ను తల్లి అని గౌరవించమంటున్నా. మనసులో అనుమానం ఇంకా తీరి ఉండదు. నేనెవరి కోసం అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాను, ఎవరి కోసం ఈ అపనిందలు మోసాను ఇంకా నీకు తెలియదు కదా. రా బాబు, చూపిస్తాను. రా బాబు. శారదా, శారదా, ఎవరొచ్చారో చూడు. గుర్తుపట్టలేదా? నీ కొడుకేనమ్మా. నా బిడ్డ నన్ను చూడటానికి వచ్చాడా? నా కొడుకేమిటి? నాకెవరూ లేరు. నువ్వెవరిని తీసుకొచ్చావో ఏమిటో నాకు తెలియదు. వెళ్ళిపోమ్మను, తీసుకెళ్ళిపో. బాబుకు నేనంతా చెప్పేశాను శారదా. ఒక్కసారి తిరుగు. నిన్ను చూడాలని ఎంతో ఆశతో వచ్చిన వాణ్ణి నిరాశపరచడం న్యాయమేనా? లేదు, నా ముఖం వాడికి చూపించలేను. వెళ్ళిపోమ్మను, వెళ్ళిపోమ్మను. అమ్మా, అమ్మా, నీలో ఉన్న మాతృత్వాన్ని చూడటానికి వచ్చాను కానీ నీ ముఖంలో ఉన్న వికృతాన్ని చూడటానికి రాలేదమ్మా. పార్వతిలోనే నీ అమ్మను చూసుకో బాబు, వెళ్ళిపో. వెళ్ళనమ్మా, నీ ముఖం చూడండి పచ్చి గంగనైనా ముట్టను. కన్న కొడుకు మరణమే కోరుకుంటే. అమ్మా, బాబు, ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. అనాథగా బతుకుతున్న నేను నిన్నేమని ఆశీర్వదించను బాబు. నాకు పట్టిన దుస్థితి నీకు కలగకూడదని ఆశీర్వదిస్తానయ్యా. సరేనా? నాకు కావాల్సింది ఆశీస్సులు కాదమ్మా, నిన్నే స్థితికి దిగజాల్చిన మనుషుల్ని వధించడంలో జయం పొందాలని ఆశీర్వదించమ్మా. వద్దు బాబు, నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు. నువ్వు నా బిడ్డవని తెలిస్తే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరయ్యా. నన్ను బ్రతకనివ్వడం కాదమ్మా, ఈ రోజు నుంచి వాళ్ళకు సింహ స్వప్నంగా తయారవుతాను. నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ముందే సగర్వంగా బ్రతుకుతానమ్మా. రామ్మా. నేను రాలేను బాబు. ఏనాడు నా భర్త నన్ను ఇంటికి రమ్మని పిలుస్తారు, ఆనాడే ఈ చీకటి బతుక్కి తెల్లారుతుంది. అలాగేనమ్మా, నాన్ననే తీసుకొచ్చి నీ చీకటి బ్రతుకులో వెలుగును చూపిస్తాను. నిజమే, వెలుగులో పుణ్యాన్ని చీకట్లో పాపాన్ని చేసుకోండని భగవంతుడు రోజును 2 భాగాలు చేసి ఇచ్చాడు. ఇలాంటి పనులన్నీ చీకట్లోనే చేయాలి.